కాస్తులు మూరలిచ్చి పేదోడు సంఘం పారు శ్రీనివాసుడికి పెళ్లి పనులు తయారు చేస్తున్నారు 12 దంబాల బంధులు పోసేరమ్మ పారిడాకుల తల్లి పైన పోసేరమ్మ 12 దంబాలు పారిడాకులు కమలపాకులతో కట్టారు ఇవన్నీ కూడా మగవారి పెళ్లి పనులట. ఆడవారి పెళ్లి పనులు అంటే చాలా శృంగారంగా ఉంటాయి, కంగారుగా ఉంటాయి. అక్క చెల్లెమ్మలందరూ కూడా మన భగవంతుడు ఏమి చేస్తున్నారు బాబు? ఏం చేస్తున్నారు? నీకో మంచి గంధము తీసేయమ్మ బెల్లబచ్చలు తెచ్చి పిల్లలు లేసారు. ఆనాడు దేవాన దేవుడు భగవంతుడు కాబట్టి బెల్లబచ్చలతో పిల్లలు లేసేవారు. ఈనాడు మన మానవులందరికీ కూడా పట్టాయండి ఇప్పటికి బట్టలు వేసుకుంటున్నాం. మానవుల అయినా పెళ్లి పిల్లలు ముస్తాబు చేస్తారు. అమ్మా బాలుని బాలకని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టేరమ్మా విఘ్నేశ పూజలు గౌరీ పూజలు బ్రహ్మలు లేసేరా వైరాము బ్రహ్మడు లేసేరు వైరాము జయించారు తల్లి. దేవదేవ శ్రీనివాస మాంగళ్యం తీసుకుని పద్మావతి మిల్లు 3 ముళ్ళు కట్టించారు. ఒక టెంకాయ తెచ్చి 2 చెక్కలు చేశారు. బాలుకో చెక్క బాలుకో చెక్కిచ్చారు. బొమ్మారు దేవతలు వైరాము మంచము వైరాము స్వామి బాలంబారు వైరాము పద్మావతికి కూడానమ్మా 5 రోజుల కళ్యాణము అందంగా జరిగింది. ఆనాడు భగవంతుడు కాబట్టి 5 రోజుల కళ్యాణం చేయించారు. ఈనాడు మన మానవులందరికీ కూడా 2 గంటల్లో పెళ్లి అయిపోతుందండి. 2 గంటలు అయిపోతుందమ్మా. అయిపోతుందండి. పెళ్లి 2 గంటలు చేశారు. గంట పౌడ పెళ్లి చేస్తారంటండి. గంటం పౌలు అయిపోతుంది. ఇప్పుడు మానవులు కూర్చుంటే మా ఒకళ్ళు ఆగేస్తున్నాయి. అందులో వేరే ప్రభుత్వం మొత్తుంటే గంటలో చేసి వెళ్ళిపోతారండి పంతులు గారు. మొత్తం ఉంటే వేరే మొత్తం ఉంటే గంటలో చేసి వెళ్ళిపోతారండి. ఇప్పుడు నాయన మహానుభావుడు శ్రీనివాసుడికి పద్మావతికి కూడానమ్మా 5 రోజుల కళ్యాణం అయ్యిందట. భగవంతుడు కళ్యాణం అయ్యింది కానీ పద్మావతిని లేవ తీసుకుని ఉంచుకున్న ఒకలాతల దగ్గర తీసుకెళ్తున్నాడు. భగవంతుడు వెళుతా ఉన్నాడు కానీ ఆలోచన అయిపోతున్నాడు. అక్కడితో శ్రీనివాస అవతారం సాధించుకుని వెంకటేశ్వర నామంతో పుట్టాలి. అలా పుట్టకపోతే కలియుగమే లేదటండి. ఈ మానవ జన్మే మనకు లేదటండి. అంటే భగవంతుడు అవతారం మారిపోతున్నాడట. అవతారం మారిపోతున్న సంగతి కొల్లాపరదేశం లక్ష్మీదేవికి అసలు తెలియదండి. పక్కనే ఉన్న పద్మావతికి అసలు తెలియదండి. పెంచుకున్న ఒక తల్లికి అసలు తెలియదండి. ఎవ్వరికి కూడా తెలియదండి. ఈ ఒక్క కథ మీకు అర్థం అవ్వాలంటే ఒక్క 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఆలకించండమ్మా. వెంకటబాబు కథ అంటే మీకు అర్థం అవ్వాలంటే నిశ్శబ్దంగా ఒక్క 10 నిమిషాలు ఆలకించాలి. భగవంతుడు కళ్యాణం ఆడిన 5 రోజులకమ్మా పద్మావతిని విడిచిపెట్టేసి అవతారం మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఒక్క సంగతి నారదుల వారు తెలుసుకున్నారు. అప్పుడే అవతారం మారిపోతున్నాడా. అక్కడ కొల్లాపురం దేశాల లక్ష్మీదేవి ఘోరంగా తపస్సు పడుతుందా. ఆవిడకి చెప్తే ఏదో వరమడుగుతాడు వెళ్ళి. అలాగే నారదుల వారు కొల్లాపురం వెళ్ళి లక్ష్మీదేవితో ఉంటున్నాడట. అమలమాయమ్మ వైరాము లక్ష్మీదేవి వైరాము లక్ష్మీదేవి
లక్ష్మీదేవి ఘోరంగా తపస్సు పడుతున్నావు కానీ నా చిన్నానగరిన శ్రీనివాసుడు అవతారం మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పట్లో వీళ్ళు నువ్వేదో వరమడిగితే నీకేదో వరమిస్తాడు తల్లి, లేకపోతే ఈ కొల్లాపురం లక్ష్మీదేవిగా ఉండిపోతావు. ఈ మాటలు అలగించిన లక్ష్మీదేవి తపస్సు నుంచి పైకి లెగిసిపోయి శ్రీనివాసుల పాదాల వద్దకు వచ్చి బాధపడిపోతుందట. అయ్యో నాదాలా ఓ నాదా నాదో మీరపోడే అవతారం మారుతున్నాడు. మీరప్పుడే అవతారం మారిపోతున్నారా? నా పని ఇంతేనా నాదా? లక్ష్మీదేవి బాధపడుతుంటే లక్ష్మీదేవికి అవతారం ఇస్తున్నాడమ్మా. అమ్మా లక్ష్మీదేవి ఈ శ్రీనివాస అనే అవతారము చాలించుకొని కలియుగంలో వెంకటేశ్వర స్వామి కాబడుతున్నాను. నువ్వు నా మేనమామ కూతురు అలివేలు మంగాదేవి పుడతావు. మనిద్దరం కూడా మేనస్తా మేనమామ బిడ్డలు అవుతున్నాం. నిన్ను కళ్యాణం ఆడతారు. కళ్యాణం అంటే ఆడతానే కానీ అచ్చట్లో ముచ్చట్లో తెచ్చను, ఒక్క భార్యగా మాత్రమే స్వీకరిస్తాను. నాదా ప్రాణేశ్వర అచ్చట్లో ముచ్చట్లో తెచ్చనున్నారు. ఏ నేరం చేస్తున్నాగా? ఏ పాపం చేశాను నాదా? ఆనాడు విష్ణుమూర్తి అవతారములో ఉండగా రుక్కుమామునేంద్రుడు వచ్చి నా సాతి మీద తన్నాడనే కోపముతోటి పన్నంటి కాపురం విడగొట్టుకొని నువ్వు కొల్లాపురం వెళ్ళిపోయావు. ఆనాటి కాలంలో నా సూపు సరదాలను తెచ్చలేదు. అందుచేతన ఈ కలియుగంలో ఒక భార్యగా మాత్రమే స్వీకరిస్తారు. అలాగని ఆనాడు మహాతల్లి లక్ష్మీదేవికి మేనమామ కూతురుగా అలివేల మంగాదేవిని అవతారం ఇచ్చాడు. పక్కనే ఉందమ్మ పద్మావతి. కళ్యాణమైన 5 రోజులకే విడిచిపెట్టేస్తుంటే మహాతల్లి బాధపడి పోతా ఉందట. ఎలాగండి? అమ్మ ఎవరికన్నా బాధ కదా, కళ్యాణమైన 5 రోజులు గిడిపోతే ఎవరికన్నా బాధ? ఎవరన్నా బాధనండి? ఆనాడు పద్మావతి దేవి బాధపడిపోతుందట. ఎలాగా? అయ్యో ఆనాథలావనాలు నా ప్రాణనాథో మీరప్పుడే అవతారం మారుతున్నారు. నా బ్రదరు అప్పుడే మారుతున్నారు. మనకి కళ్యాణం అయ్యింది 5 రోజులకు. మరి నా సోకు సరదాలు తీరనలేదు. నా చోకు సరదాలు తెరన్నలేదు. కళ్యాణమైన 5 రోజులకి అవతారం మారిపోతున్నారా? నా చేతి కంకణాల చేతి నుండి పోయాయి, నట్టల బాసుకున్నట్టు నుండి పోయింది. అప్పుడే అవతారం మారిపోతున్నారా? నా పని ఇంతేనా నాదా? లేదు నాదా? పద్మావతి ప్రాధాన్యపడుతుందట. అవునండి. భగవంతుడు పద్మావతి కూడా వరమిస్తున్నాడమ్మా. ఓయ్ పద్మావతి ఈ శ్రీనివాస అనే అవతారం చాలించుకుని కలియుగములో వెంకటేశ్వర స్వామిగా జన్మిస్తున్నారు. అవును. మేనమామ కూతురు అలివేలు మంగని కళ్యాణం ఆడతారు. పిల్లాడిన మంగని ఇంటికాడవిడ నాడుకొని 7వ వరకు వెళ్ళిపోతారు. గుళ్ళు గోపురాలు కట్టుకుంటారు. అటువంటి సమయం అందున నిన్ను ఢిల్లీపురం వేలి చంద్రగిరి నవాబు గర్భాన పుట్టిస్తారు. నీకు ద్రన్నగారులు ఉంటారు, ఫకీరు పంచారుంటారు. పై రాజులు వచ్చి మీ రాజ్యాన్ని కొల్లగొట్టేస్తే నీ తల్లిదండ్రుల రాజులు చెల్లిపోతారు. ఆ రాజ్యంలోనూ ఉండలేక నీ అన్నగారి ద్రన్ని తీసుకుని అడవికి వచ్చేస్తారు. అడవిలో ఒక చెట్టుని ఇల్లుగా భావించుకుని చెట్టు కింద నివాసం ఉంటారు. నీ వద్దకు వస్తారు. ఓయ్ అమ్మాయి నాకు కూడా వస్తావా అంటారు. మేము గోసాయిలు అండి, సూర్యుడు ముఖము చూడరాదండి. రాను రాను అని నువ్వు రాయబండాలేస్తుంటావు. రాను రాను అన్నా సరే రాని యొక్క మడుకుని 7వ వ్రతం ఎత్తుకెళ్ళిపోతారు. ఉత్తరాతంగా వదిలేస్తానా? ఇప్పుడు తెచ్చినని అచ్చట్లు ముచ్చట్లు సొగు సరదాలన్నీ కూడా నీకు 7వ పర్వతమే తీరుస్తారు. ఈ కలియుగంలో నీ పేరు బాధ బాకేలాగా వెలిగేలాగా దేవి నాంచారమ్మంటారు. అలాగని ఆనాడు పద్మావతి దేవినమ్మ నవాబుల గర్భవాసాన్ని భగవంతుడు 2వ భార్యగా దేవి నాంచరణ అవతారం ఇచ్చాడు. పక్కనే ఉన్నమ్మ పెంచుకున్నావు కదా తల్లి, కన్నా ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పగా ఉంటాయండి. నా రాముడికి సిన్ని నామాలు అప్పుడు మారుతున్నాడుగా
పార్వతిని కళ్యాణం ఆడుకొని పిల్ల పాపలతో సుఖ సంతోషాలుగా ఉండామనుకున్నారు 5 రోజులకి అవతారం విడిచిపెట్టేస్తున్నావా నా పని ఇంతేనా కొడుక ఏ వరము లేదా కొడుక పెంచుకున్న ఒకలా తల్లి బాధపడుతుంటే ఈ ఒకలా తల్లి కూడా వరమిస్తున్నారు ఎలాగండు అమ్మా ఇది శ్రీనివాసాన్ని అవతారము చాలించుకుని కలియుగంలో వెంకటేశ్వర స్వామి కాబడుతున్నారు తిరుపతిలో గుళ్ళు గోపురాలు కట్టుకుని గుళ్ళు దేవుణ్ణి వెలిస్తారు అటువంటి సమయమందున నువ్వు నా మెడ చుట్టూరు ఉంటావు తల్లి ఇదేమిటండి ఒకలాది వాడశ్రీ కదండి వెంకన్న బాబు మెడ చుట్టూ ఎలా ఉంటది అనుకోవచ్చమ్మా అవునమ్మా వెంకన్న బాబు తులసి మాలేస్తారమ్మా తులసి మాలేస్తారు కదండి అంటే ఆనాడు పెంచుకున్న ఒకలా తల్లిని తులసి మాలగా చేసుకుని మెడలో ఐకమత్యం చేశాడు నన్ను తులసి మాలేసుకోండి శ్రీనివాస అలాగని ఆనాడు శ్రీనివాసుల భగవంతుడమ్మ ముగ్గురికి 3 అవతారాలు ఇచ్చాడు అంటే ఆనాడు అది లక్ష్మీదేవికి మేనమామ కూతురు అలివేల వెంగాదేవిని అవతారం ఇచ్చాడు కళ్యాణమడిన పద్మావతిని నవాబుల గర్భవాసాన్ని 2వ భార్యగా బివి నాంచారిగా పుట్టించాడు ఉంచుకున్న ఒకలా తల్లిని తులసి మాలగా వేసుకుని మెడలు అలా ధరించుకున్నారట ముగ్గురికి 3 అవతారాలు ఇచ్చిన శ్రీనివాసుడు వెనకి దేవుడు ఒక శిలారడ ఏడు శ్రీనివాసుడమ్మా శ్రీనివాసుడు ఒక రాడిగా మారిపోయాడమ్మా అవునండి ఒక రాడి నుంచి ఒక జ్యోతి లిగిసి ఆకాశ